నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 14, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి దశమి తిథి ఆగస్టు 14 బుధవారం తెల్లవారితే 5:36 నుండి ప్రారంభమవుతుందండి. బుధవారం పూర్తిగా దశమి తిథి అనేది ఉంటుంది. తదుపరి అంటే గురువారం కూడా దశమి తిథి. ఏకాదశి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు బుధవారం ఒంటిపాటు ఉండవలసి ఉంటుందండి. తదుపరి ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఆగస్టు 14 బుధవారం ఉదయం 8:58 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం ఐనద్రు సాయంత్రం 4:05 వరకు. తదుపరి వైద్యుతి కరణం కౌలవ ఉదయం 10:25 వరకు. తదుపరి తైతల రాత్రి 10:33 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 2:47 నుండి సాయంత్రం 4:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. అమృత గడియలు రాత్రి 12:36 నుండి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:15 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీశైలం క్షేత్రంలోని పార్వతీ పరమేశ్వరుని పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. మీరు కూడా ఇలాగే ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాపెట్టి అనే ఇన్స్టా పేజ్లో క్వశ్చన్ అక్కడ తెలుగులో అడగండి. నేను అదే ప్రశ్న మీకు మన ఛానల్లో అడుగుతాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్న, అమ్మవారికి ఎన్ని నేత్రాలు ఉంటాయి? 3 నేత్రాలండి. ఒకటి సూర్యుడు, రెండోది చంద్రుడు, ఇంకొకటి అగ్ని అండి. 3 నేత్రాలతో అమ్మవారు అంటారు. ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఇదే ప్రశ్న మీ పిల్లలు మరియు మీ కుటుంబ సభ్యులను కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు, నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అక్కినేని అన్నపూర్ణ గారి జయంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మరియు గోధుమ రాయి వేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడానికి, లేదా నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, అదేవిధంగా ఇళ్ళ స్థలాలకు కానీ ఇళ్ళకి కానీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, మరియు ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి కూడా చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.